హాయ్ డియర్. ఈరోజు ఇంకొక విషయంతో వచ్చాను. మరి నా లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. నన్ను ఈ భూమి మీద అంతగా ప్రేమించిన వ్యక్తి. సో, ఆయన నాకు రాసిన లెటర్ చదువుతాను. అయితే మీరు మిస్ కావద్దు. చాలా బ్యూటిఫుల్ ఉంటదనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎలా ఉంటాయి లెటర్స్ చూపిస్తానని చెప్పి. సో, ఇదేమో ఇన్‌లైన్ కవర్ అనమాట. యాక్చువల్లీ ఇదేమో ఇన్‌లైన్ లెటర్. దీంట్లో మనం కొంచెం మ్యాటరే రాయగలము. మన ఫీలింగ్స్ అన్నీ రాయడానికి ఇది సరిపోదు. అప్పుడు ఇది వైట్ పేపర్ తీసుకొని దీంట్లో మనం రాయొచ్చు. సో, ఆల్మోస్ట్ నేనిచ్చే రిప్లైస్ అన్నీ అయితే ఈ టౌలే ఉండేయన్నమాట. ఇది మై డియరెస్ట్ డాడ్ నాకు రాసిన లెటర్స్ అనమాట. సో, ఇది ఫస్ట్ వచ్చిన లెటర్ కాబట్టి ఇది మీకు చదివి వినిపిస్తాను. ప్లీజ్ నెక్స్ట్ లెటర్ తప్పకుండా చదవండి. అబ్బా! వాట్ ఎ బ్యూటిఫుల్ లెటర్. ఇప్పుడు నాకు ఇది చూడండి ఆయన ఏం రాశారు. జీసస్ లెర్న్డ్ ఒబీడియన్స్ బై ద థింగ్స్ హీ సఫర్డ్. హీబ్రూస్ 5:8 కనబడుతుందా? ఓకే. So this is RJY 7992. డియర్ మామ్, నేను ఆల్రెడీ చెప్పాను నా పేరు మమతల్లని. వీఆర్ ఆల్ సేఫ్ హియర్ అండ్ హోప్ ద సేమ్ విత్ యూ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్. దిస్ లెటర్ ఈస్ జస్ట్ టు లెట్ యూ నో దట్ ఐ గాట్ దిస్ పెన్ యెస్టర్డే ఫ్రమ్ లండన్. సో ప్రభాకర్ రెడ్డి అంకుల్ గుర్తున్నాడా? ఎస్పెషలీ వెన్ షెల్ ఐ బ్రింగ్ యువర్ బైసికల్? The coming Friday is also holiday. Shall I bring on that day? అంటే నేను సైకిల్ తెమ్మని రాశాను అనమాట. నేను ఏలూరులో చదువుతున్నప్పుడు లెటర్ ఇది. వెన్ ఆర్ యూ హ్యావింగ్ యువర్ దసరా హాలిడేస్? ప్లీజ్ గివ్ అవర్ రిగార్డ్స్ టు ఆంట్ అండ్ అంకుల్. బీ cheerful విత్ లవ్ డాడ్. సీ వాట్ ఎ బ్యూటిఫుల్ లెటర్ కదా. ఎంత బ్యూటిఫుల్. నాకు రాలేదు ఈ హ్యాండ్ రైటింగ్. ఇంగ్లీషు రాలేదు, ఈ హ్యాండ్ రైటింగ్ రాలేదు. సో నెక్స్ట్ లెటర్ అయితే ఆసమ్ ఫ్రెండ్స్. ఇది పోస్టల్ స్టాంప్. ఇది నాన్నగారు హ్యాండ్ రైటింగ్. చెప్పాను కదా టావులో పెట్టి రాయొచ్చు అని. టావ్ అంటే మరి ఇప్పుడు పిల్లలు మీకు తెలుసో తెలీదో, A4 షీట్స్ 2 కలిపి ఉంటే టావ్ అనమాట. ఇది వచ్చి ఒక షీట్ని ఫోల్డ్ చేసి రాశారు. చదువుతున్నా. నీవు రాసిన ప్రతి సెంటెన్స్లోనూ మీరు ఏదో నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకుంటున్నారు. అంటే యాక్చువల్లీ నా ప్రాబ్లం చెప్తున్నాను. నన్ను అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి విలేజెస్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో వేయలేదు. ఎందుకంటే ఆ కాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని చోట్ల లేవు ఇప్పట్లాగా. అసలు రాజమండ్రిలోనే 2-3 ఉండేవి అంతే. అలాంటిది అమ్మకి సరౌండింగ్ ఏరియాస్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ అసలు స్కూల్సే ఉండవు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మమ్మల్ని తెలుగు మీడియంలో వేశారనమాట. సో ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ నన్ను సెయింట్ థెరెసాస్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అందులో ఉంటుంది నా స్టోరీ అంతా. సో ఆ సెయింట్ థెరెసాస్లో జాయిన్ అయినప్పుడు అది అటానమస్ కాలేజ్, ఇంగ్లీష్ మీడియం అనమాట. నాకేమో పట్ట చింపితే ఇంగ్లీష్ అక్షరం ఒక రాదు. సో అందుకోసం నా బాధ అనమాట ఇది. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు తెలుగు మీడియం నుండి విలేజ్ నుండి వచ్చే పిల్లలు ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే వారి బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. నేను పడ్డ బాధ మా నాన్నగారికి లెటర్ రాశాను అనమాట. నేను ఇక్కడ ఉండను, నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి. సో దానికి ఆయన రాసిన రిప్లై, నీవు రాసిన ప్రతి సెంటెన్స్లోనూ మీరు ఏదో నన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనుకుంటున్నారు, కానీ నేను చదవను, నాకు రాదు అంటూ రాసావే కానీ ఇంగ్లీష్ మీడియం కష్టంగా ఉందని ఎక్కడా రాయలేదు. అంటే నీవు చదవక ప్రయత్నం చేయక రావడం లేదన్నమాట. జస్ట్ ట్రై చేయి నాన్నగారు ఎప్పుడు అలాగే అంటారు నాన్న అని. నీకు మంచి విషయం రాస్తాను. అమెరికాలో గర్ల్స్ ఫ్రెండ్స్, మీరు నన్ను అసెస్ చేయాలంటే మా ఫాదర్ రాసిన లెటర్ని బట్టి నేనేంటో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇందులో అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో మా నాన్నగారు రాసింది, అమెరికాలో గర్ల్స్ ఎక్కువగా మిలిటరీ అబ్బాయిలంటే ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? వార్ హీరోస్ భార్యలు అనిపించుకోవాలని. నీకు తెలుసుగా, మొన్న గల్ఫ్ వార్ అయిన తర్వాత సోల్జర్స్ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు అమెరికా అంతా బ్రహ్మరథం పట్టారు. లాంగ్ టైం బ్యాక్
వార్ టైం అప్పుడు ఒక అమెరికా అమ్మాయి మిలిటరీ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. అతనితో జీవించడానికి మొరేబ్ డెజర్ట్ కాలిఫోర్నియాకి వెళ్ళింది. హీ వాజ్ పోస్టెడ్ దేర్ ఇన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్. కానీ మా డాడ్ది నాది రిలేషన్ ఫాదర్ది ఇలా ఉండేది అనమాట. సో కానీ ఆ ఊరిలో చాలా వేడి, 125 degrees ప్లస్, అంతా ఎడారి. అతను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఒంటరిగా ఆ వేడిలో ప్లస్ దుమ్ములో ఒక రేకు షెడ్లో ఉండేది. కానీ కొన్ని రోజులకు షీ ఫెల్ట్ మిజరబుల్. ఇక ఉండలేక పేరెంట్స్కి నన్ను జైలులో పెట్టినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, ఇంటికి వచ్చేస్తాను అని వ్రాసింది. దానికి వాళ్ళ ఫాదర్ 2 లైన్స్ మాత్రమే జవాబు వ్రాశారు. ఏంటంట, 2 men looked out from prison bars. One saw the mud, the other saw the stars. మళ్ళీ చదువుతున్నాను. 2 men looked out from prison bars. One saw the mud, the other saw the stars. మై డియర్ ఫ్రెండ్స్, జస్ట్ ఆలోచించండి మీరు కూడా. ఆ మాటల్ని ఆ అమ్మాయి పదే పదే చదువుకుంది. ఐ వుడ్ లుక్ ఫర్ ద స్టార్స్ అని నిర్ణయించుకొని చుట్టూ ఉన్న ఎడారిని, అందులో ఉన్న చెట్లుని పరిశీలించడం మొదలుపెట్టింది. ఒంటరిగా బోర్ ఫీల్ అవ్వకుండా అక్కడ ఉన్న నేటివ్స్ అంటే రెడ్ ఇండియన్స్తో పరిచయం పెంచుకుంది. వాళ్ళు ఈ అందమైన అమ్మాయిని ఎంతగా ప్రేమించారంటే ఈమెను వాళ్ళలో ఒకదానిగా చేసుకొని వాళ్ళ కస్టమ్స్ అన్నీ నేర్పించారు. మరియు ఈ అమ్మాయి వాళ్ళకు మన ఫెయిత్ గురించి అంటే జీసస్ గురించి అన్నమాట బోధించింది. ఆ అటవికులను నాగరికులుగా మార్చి వాళ్ళ మీద ఒక పుస్తకం వ్రాసి షీ బికేమ్ వెరీ ఫేమస్. ఆఖరిగా ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? నాన్న, మొరేవ్ డెజర్ట్ ఏమీ మారలేదు, ఆ ప్రదేశము మారలేదు, ఆ వేడి మారలేదు, బట్ ఐ హ్యాడ్ అంటే నేను నా యాటిట్యూడ్ని మార్చుకున్నాను. నేను నీకు అదే వ్రాస్తున్నాను తల్లి, ప్లీజ్ లుక్ ఎట్ ద స్టార్స్. అంతేగాని రాదు నేను చదవను అని మంకుపట్టు పట్టుకు. బికమ్ ఎ థెల్మా థామ్సన్. ఆ అమ్మాయి పేరు థెల్మా థామ్సన్ అంట. ఇకపోతే నీ బైసికిల్ బాగు చేయించాను, తీసుకొని వచ్చి నీకు ఇవ్వాలనుకున్నాను, కానీ ఇంతలో నీ లెటర్ వచ్చింది. నేను కంటిన్యూస్గా లెటర్స్ రాసేసేదాన్ని ఫ్రెండ్స్, నన్ను తీసుకెళ్ళిపోండి అని. సో అదనమాట. సరే, నీవే వచ్చి తీసుకువెళ్తావని ఊరుకున్నాను. అమ్మా, దేవుడు మనకు బ్రాకెట్లో నాకు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు. నేను చెడ్డదాసునిలా అన్నీ పాడు చేసుకున్నాను. ఇప్పుడు బాగు చేసుకుందామన్నా చేసుకోలేకపోతున్నాను. నీవు మాత్రం అలా కాకూడదని నీ స్వరము, నీ తెలివి అన్నీ పరిశుద్ధంగా కాపాడుకొని. ఫ్రెండ్స్, మళ్ళా చదువుతున్నాను మా నాన్నగారి మాటలు. అమ్మా, దేవుడు మనకు అంటే నాకు నీకు మంచి తలాంతులు ఇచ్చాడు. నేను చెడ్డదాసునిలా అన్నీ పాడు చేసుకున్నాను. ఇప్పుడు బాగు చేసుకుందామన్నా చేసుకోలేకపోతున్నాను. నీవు మాత్రం అలా కాకూడదని నీ స్వరము, నీ తెలివి అన్నీ పరిశుద్ధంగా కాపాడుకొని దేవునికి మహిమ తెస్తావని అక్కడ ఉండమంటున్నాను. నీ ఇష్టం అంటే ఏలూరు సెయింట్ తెరీసాస్లో అనమాట. అంతేకాని నేను ఐఎమ్ నాట్ సో క్రూయల్ టువర్డ్స్ యూ మై చైల్డ్ అంటే మా నాన్నగారికి నేను వాళ్ళని అలా అన్నాను అనమాట, మీరు చాలా కఠినమని. సో నీ బాగు కోరి, నీ శ్రేయస్సు కోరి ఈ నిర్ణయం. నీ ఒక చెడ్డ మాట రాసావు నాన్న, ఐ డోంట్ లైక్ దట్. అది నా రక్తం పంచుకున్న నా కూతురు రాయవలసిన మాట కాదు. ఓన్లీ కోవర్డ్స్ విల్ కమిట్ దట్. ఓహో, మేబీ నేను కమిట్ అన్నారు కదా, చచ్చిపోతానని రాసుంటాను. నీవు పిరికిదానో కాదు నాన్న, యు ఆర్ బోల్డ్ అండ్ ఇంటెలిజెంట్. ఇంకెప్పుడు ఆ మాట తలంచకు.
తెల్మా థామ్సన్ అంటే ఆమెను గుర్తు చేసుకోమని. నీవు వస్తానని వ్రాసావు. పర్మిషన్ కోసం మీ అమ్మను మేడం గారికి ఉత్తరం రాయమన్నాను. మేడం గారు అంటే లీలా ఆంటీ. కానీ వ్రాయనన్నది. ఎందుకో తెలుసా? అక్కడ యూత్ మీటింగ్స్ ఉన్నవంట. మా మదర్ ఎప్పుడూ దేవునికి ఫస్ట్ ప్రయారిటీ. కానీ నీ ఇష్టం. మా నాన్నగారు అయితే నా ఇష్టానికి. నీ సైకిల్ బట్టలు తీసుకొని తిరిగి వెళ్తానంటే రా. ప్రార్థనాపూర్వకంగా ఆంటీ గారిని అడిగి రా. నా మనసుకు మాత్రం కష్టం కలిగించవద్దు. ఇట్లు తండ్రి. ఏమో ఫ్రెండ్స్, ఎలా చదివానో తెలీదు నేను. అంటే పేపర్ ఎలా పెట్టానో, క్లియర్గా పెట్టానో లేదో తెలీదు. ఇది క్లోజ్ చేస్తే కానీ చూడలేను. ఈ ఫ్లవర్ కోసం గార్డెన్లో ఇది పూసిందని, దీని వెనక మంచి అలా సీనరీ ఉండాలని ఇది ఇక్కడ తీసుకొచ్చి చదువుతున్నాను. అంటే వరండాలో. ఇది ఫ్రెండ్స్ మా నాన్నగారు నాకు రాసిన లెటర్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ లాస్ట్ వీక్ మా మదర్ది చూపించాను కదా. సో ఈరోజు మా నాన్నగారిది చూపించాలని ఈ లెటర్ చదువుతున్నప్పుడు నాకు మనసుకి ఎంత బాగా అనిపించింది కదా. మనం ఏమనుకుంటామంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, మా ఫాదర్ నా గురించి చాలా ఉన్నతమైన ఆశలు పెట్టుకున్నారు. నేను అసలు చాలా బాగా చదువుతాను అని, పాడతాను అని, అన్ని చాలా టాలెంటెడ్ అని ఆయనకు అనమాట. అయితే మన గురించి మనకు తెలీదు. మనం 10th ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మనం ఏమి చేత కాదు, చేయలేము అనుకుంటాం. కానీ మనల్ని కన్న తల్లిదండ్రులకి మన పొటెన్షియాలిటీ ఏంటో వాళ్ళకి తెలుసు. మా నాన్నగారు నన్ను అయితే ఇంకేమేమి చేయాలనుకున్నారో, ఆయన ఏమేమి నా కోసం తప్పించారో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు నేను ఎంత బాధపడతానంటే, అబ్బా అవన్నీ నేను ఇప్పుడు చేయగలను. నాకు తెలుసు, ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా అవన్నీ నేను చేయగలను కదా. ఆ టైంలో అయితే నా చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్, పియర్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. బయట స్కై చూడండి ఫ్రెండ్స్, వర్షం పడేలా ఉంది. గాలి, చల్లటి గాలి వేస్తుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంది. వావ్, అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి. అది కూడా చూపిస్తాను మీకు. వావ్, అది కూడా సూపర్. సో మనం ఏమనుకుంటామంటే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడిపోద్ది అనమాట. వాళ్ళు చెప్పినవే నేను అలాగే వినేదాన్ని. నా ఫ్రెండ్స్ మాటలు వినేదాన్ని, మా పేరెంట్స్ మాటలు వినేదాన్ని కదా నేను. వాళ్ళకి నాకు నచ్చింది. సో ఈరోజు నష్టపోయాను ఫ్రెండ్స్, నేనే నష్టపోయాను. తల్లిదండ్రుల మాట వినక నష్టపోతాం అన్నమాట మనం. సో కాబట్టి నేను మిగతా వీడియోస్లో చెప్తాను, లెంగ్తీ అయిపోతుంది ఆల్రెడీ. సో హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్, టేక్ కేర్. వీడియోస్ చూస్తూ ఉండండి. ఎవ్రీ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? Bye, take care, love you all.